హరే కృష్ణ. రఘునాథ్ మిశ్రా, ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ని ఒకసారి పూరి జగన్నాథ్లోని లా ఆఫ్ డిగ్రీ కాలేజ్లో ఒక ఫంక్షన్కి ముఖ్య అతిథిగా పిలిచారు. అయితే ఒక రోజు ముందు ఆయన వచ్చి జగన్నాథ్పురి టెంపుల్కి వెళ్తుండగా ఆయనను ఎవరో గట్టిగా ఆయన పేరుతో రఘునాథ్ సార్ అని గట్టిగా ఆయన పలకరించారు. ఎవరో ఆయన తెలుగులేదు. వెనుకకు తిరిగి చూసేసరికి ఒక బిచ్చగాడు ఆయనను పేరు పెట్టి పిలుస్తున్నాడు, రఘునాథ్ సార్ అని. ఈయన దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు ఆ బిచ్చగాడు అంటున్నాడు, సార్ నన్ను గుర్తుపట్టలేదా, నేను పులియ డాకుని. ఆయన తన గురించి చెప్పాడు. మీరు హైకోర్టులో అడ్వకేట్గా ఉన్నప్పుడు మీ దగ్గరికి నేను వచ్చాను, ఎన్నో తప్పులు చేశాను. ఒకసారి ఒక మర్డర్ నుండి ఇంకా ఒక దొంగతనం నుండి మీరు నన్ను శిక్ష పడకుండా డబ్బులు తీసుకొని ఆ శిక్ష నుండి తప్పించారు. కానీ ఆ శిక్ష నుంచి తప్పించగలిగారు, కానీ ఈ జగన్నాథుని యొక్క శిక్ష నుండి మాత్రం తప్పించలేకపోయారు సార్. ఏడుచుకుంటూ కొన్ని రోజుల క్రితం నాకు కుష్ఠ రోగం వచ్చింది, అన్ని అవయవాలన్నీ పడిపోతున్నాయి. ఆ రోగం ద్వారా నా బంధుమిత్రులు కూడా నన్ను దూరం చేసేసారు. తినడానికి తిండి కూడా లేక ఇగో ఇక్కడ మందిరం బయట అడుక్కురాల్సి వస్తుంది అని ఆయన ఏడుస్తున్నాడు. అది విన్న ఆ రఘునాథ్ మిశ్రా కంట్లో నుంచి నీళ్లు కారుతూ ఒక 100 రూపాయలు చేతికి పెట్టి లోపలికి వెళ్ళాడు. మరుసటి రోజు ఆ కాలేజ్ ఫంక్షన్లో ఆయన ఈ సంఘటనని అందరికీ తెలియజేస్తూ అంటున్నాడు, మనమందరము ఈ మన మానవ నిర్మితమైన కోర్టుల ద్వారా మనం బయటపడచ్చు, కానీ భగవంతుని యొక్క కోర్ట్, యమధర్మరాజు కోర్ట్, ఆ భగవంతుని కోర్ట్ వేరే ఇంకొకటి ఉంది. దాని నుండి మాత్రం ఎంత లంచం ఇచ్చినా కూడా మనము బయటపడలేము. అదే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అంటున్నాడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. మయా అధ్యక్షేణ ప్రకృతి, ఈ ప్రకృతి అంతా భగవంతుడు అంటున్నాడు నా అధ్యక్షతన, నా పర్యవేక్షతన నడుస్తున్నది. సూయతే సచర ఆచరం, అచర చర అందరూ నా వందే ఉన్నారు. కాబట్టి మనం ఏం తప్పులు చేసినా ఈ ప్రపంచంలో ఏదో పనులు చేసే దాంట్లోంచి బయటపడవచ్చు, కానీ భగవంతుని యొక్క 12 CCTV కెమెరాలు మన పైన ఉన్నాయి. దాని నుండి మాత్రం తప్పించుకోవడం అంత సులభం కాదు. ఇది తెలుసుకొని నిర్మల హృదయంతో భగవంతుని నామం జపం చేస్తూ మనకు వచ్చిన దాంట్లో మంచి నిజాయితీగా ఉంటూ భగవంతుని సేవ జరిపినట్లయితే, భగవంతుని కీర్తన, భగవంతుని భక్తి గిట్ల చేసినట్లయితే మన జీవితం మనం సార్థకం చేసుకోవాలి. హరే కృష్ణ.